హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా బజ్జీ గాని పునుగులు గాని తినాలనిపించాడు. ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. క్రిస్పీ సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ కి మనం సగ్గుబియ్యం తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం వాటర్ పోసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకున్నాక అదే గ్లాస్ తో మనం పుల్లటి పెరుగు తీసుకోవాలి. మీకు పుల్లటి పెరుగు లేకపోతే దాంట్లో కొంచెం నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, పుల్లగా ఉంటది. సో అలా కలిపెట్టేసుకొని ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. సో 5 నుంచి 6 గంటలు నానబెట్టేసుకున్నాక దాంట్లో వచ్చేసరికి తగినంత ఉప్పేసుకోండి. ఉప్పేసుకున్నాక కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకున్నాక ఒక ఉల్లిపాయ మీకు ఎంత చిన్నగా వస్తే అంత చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంట్లో పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా పెరుగు. కలిపెట్టేసుకున్నాక దాంట్లో మనకి సరిపడా బియ్యపిండి వేసేసుకొని కలపెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనకి సగ్గు బియ్యంలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి మీకు సరిపోతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం బోండాల పిండిగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసేసుకోమాకండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళా బియ్యపిండి వేస్తారు. బియ్యపిండి ఎక్కువ ఉందని మళ్ళీ వాటర్ పోస్తారు. అలా కాకుండా బోండాలు పిండి ఎలా కలుపుకుంటారో అలా కలపెట్టేసుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని లో ఫ్లేమ్ లో మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కాగినాకే మీరు బోండాలు వేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పిండి తీసుకొని చిన్న చిన్న బోండాలుగా వేసేసుకోండి. మీకు నూనె కొంచెం బాగా కాగితే పైన సగ్గు బియ్యం ఉబ్బి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి, లోపల మెత్త మెత్తగా. చిన్న చిన్న బోండాలు ఒక 10 నుంచి 15 వేసేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటదండి. పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల పుల్ల పుల్లగా మెత్త మెత్తగా సూపర్ ఉంటది. మీరు ఈవినింగ్ టైం పాస్ గా స్నాక్ ఏమైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసేది. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలిపెట్టేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపెట్టేసుకోండి. చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చేసినాక మీకు ప్లేట్ లో తీసేసుకుంటే సగ్గు బియ్యం పునుగులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.